అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 4వ తేదీన శుక్రవారం నాడు వీరి యొక్క దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. అయితే మొట్టమొదటిసారిగా వృశ్చిక రాశి వారు ఎవరైతే మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరికి ఎటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ప్రతికూలమైనటువంటి సమయంలో వీరు అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మనిషి అన్న వారికి సమస్యలు లేని వారంటూ ఎవరు ఉండరు. కాబట్టి ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని మీరు కనుక నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ సమస్యకైనా కానీ 100% శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు ఫోన్ ద్వారా తెలియపరుస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9381918252. ఇక వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం ఆ క్రమశిక్షణ నిలవనటువంటి పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. అంటే ఎవరైనా కానీ వీరిని దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే వీరి క్రమశిక్షణను దెబ్బతీసేందుకు వాళ్ళు సాయశక్తులా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వీరి యొక్క క్రమశిక్షణను ఎప్పుడూ కూడా అస్సలు మర్చిపోరు. చాలా జాగ్రత్తగా సమాజంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటటువంటి అవగాహన వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆవేశం, ఇతరులు రెచ్చగొడితే రెచ్చపోయేటటువంటి స్వభావం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు కొన్ని దారితీస్తాయి రేపటి రోజున. కాబట్టి ఆవేశాన్ని కొంచెం కంట్రోల్లో ఉంచుకోండి. ఇతరులు ఎవరైనా కానీ మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు కనుక చేసినట్లయితే, అంటే మీరు కనుక ఉద్యోగంలో సపోజ్ ఉద్యోగం చేస్తున్నట్లయితే కనుక మీతో పాటు ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కాస్త ఎవరికైనా కానీ, అంటే పై అధికారుల యొక్క ప్రశంసలు మీరు పొందుతున్నా, లేదంటే వారు ఏదైనా కానీ మీకు ఏదైనా పని అప్పగించి వారు మిమ్మల్ని డైవర్ట్ చేసే విధంగా మీ చుట్టూ ఉన్నవారు ఏం చేస్తారంటే కొంచెం మిమ్మల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా రెచ్చగొట్టినప్పుడు మీరు అనవసరంగా వారి మాటలు విని అనవసరంగా రెచ్చగొట్టితే రెచ్చిపోయేటటువంటి స్వభావాన్ని మీకు రేపు కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దారితీసేలా ఉంటాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ బాధను బాధ్యతను ఇతరులకు అసలు వినిపించరు, ఎవరికీ కూడా చెప్పుకోరు. బాధను అధికంగా మీ మనసులోనే దాచుకుంటారు. అలాగే ఏదైనా ఒక విషయం ఉంటే మాత్రం నిర్మోహమాటంగా చెప్పడం వలన కొంచెం మీకు విరోధాలు కూడా వస్తాయి. కాబట్టి ఏదైనా కానీ అనవసరంగా మీరు దేంట్లో కూడా తలదోచుకండి. ఏదైనా అడిగితే తప్ప మీకు ఎవరికీ కూడా ఉచిత సలహాలను ఇవ్వడం వల్ల కూడా మనం మంచి మాటలు చెప్పినా కూడా ఎదుటి వాళ్ళు లేదంటే తీసుకునేటటువంటి విధానం వేరేగా ఉంటుంది. కాబట్టి మనం మంచికి వెళితే చెడు ఎదురైనట్లుగా మనకు మాత్రం జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అని చెప్పుకోవాలి. ఈ విధానాన్ని కనుక మీరు మార్చుకోవడానికి ప్రయత్నించి కొంచెం విఫలం అవ్వచ్చు. కానీ మీరు మాత్రం నిర్మోహమాటంగా చెప్పడం వల్ల అంటే మీకు కొంత విరోధి, అంటే ఎవరైతే కొంతమంది విరోధి అవ్వాలని చెప్పి అనుకుంటూ ఉంటారో వారు కూడా వెంటనే మీ నుండి దూరం అయిపోతారు. కాబట్టి వారిని కొంచెం, అంటే మళ్ళీ వాళ్ళు మీ నుండి దూరం అయ్యారనుకోండి, వాళ్ళు వేసేటటువంటి ఎలాంటి ఎత్తులైనా కానీ మీరు కనుక్కోవడానికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏ విధంగా మీ దగ్గర నటిస్తున్నారో మీరు కూడా అంతే విధంగా నటించండి. కాబట్టి మధ్యవర్తిత్వానికి కూడా మీరు ముందు నిలుస్తారు రేపటి రోజున. ఎలాంటి విషయాలకైనా కానీ ఇతరులకు హామీ ఉండి చిక్కులు కూడా కొని తెచ్చుకుంటారు. ఏదైనా కానీ మేము చేస్తాంలేండి, మేము ఇస్తాంలేండి. ఇక ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఏదైనా కానీ డబ్బు విషయంలో కానీ, లేదంటే ఇంకా వేరే ఇతర ఏ విషయాల్లోనైనా కానీ నేను మీకు చేస్తానని చెప్పి ఇలాంటి హామీలు ఇవ్వడం వల్ల మీరు ముందు రోజుల్లో కొన్ని చిక్కులు కొని తెచ్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేపటి రోజున మీరు ఎవరికైనా కానీ అత్యాశకు పోయో, లేదంటే అనవసరమైనటువంటి అతి మంచితనం వలన ఏదైనా నేను చేస్తాను అని చెప్పి ముందే హామీలు అయితే ఇవ్వకండి. అలాగే సాంకేతిక వైద్య విద్యల్లో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, విచిత్ర వ్యాపారాల అనుభవం కలిగి ఉంటారు. ఇక ఈ రాశి జాతక చక్రంలో చాలా ఎక్కువగా, అంటే అన్ని రాశులతో పోలిస్తే వీరికి చాలా ఎక్కువగా కష్టాలు నష్టాలు ఎదురైనప్పటికీ చాలా సామరస్యంతో చాలా చాకచక్యంగా ప్రతి ఒక్కటి కూడా ఎదుర్కొంటారండి. ఇక అలాగే ఎవరినైనా కానీ లౌక్యం తెలిసిన వారు, అల్ప సంతోషులు అలాగే ఇలా ఉంటారనమాట. అంటే
మిగతా రాసులతో పోలిస్తే వీళ్ళు లౌక్యం తెలిసిన వారిలా ఉంటారు. అల్ప సంతోషులు, అంటే అప్పటికప్పుడే ఏదైనా కానీ అబ్బా నువ్వు చాలా మంచోడిరా అనగానే వీరికి ఇక అయిపోతుంది. వెంటనే ఆహా నేను ఎంత మంచోడినే కదా అని చెప్పి ఉన్నా లేకపోయినా వారికి అతి ఆనందంతో వెంటనే వారికి లేనిపోని హామీలు ఇచ్చేసి వీరే చిక్కుల్లో పడిపోతారు. ఇక ఈ రాశిలో జన్మించిన వారు చాలా అంటే చాలా మంచివారు, అల్ప సంతోషులు అని చెప్పుకున్నాం కదా. అలాగే దాన ధర్మాలు కూడా ఎప్పటికప్పుడు వీరి దగ్గర ఉంటే మాత్రం వెంటనే దాన ధర్మాలు చేయడానికి ముందుంటారు. ఎవరిని నొప్పించకుండా మాట్లాడతారు. అలాగే సామాన్యులుగా ఉంటారు, కానీ వీరు మాత్రం చాలా అంటే చాలా తెలివిగలిగిన వారండి. తోటి వ్యక్తులు వాళ్ళు మనసులో ఏదైనా అనుకుంటున్నప్పటికీ కూడా ఇట్టే చెప్పేస్తారనమాట. వారు దేని గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, అసలు వీళ్ళు ఏ అవసరం కోసం మన దగ్గరకు వచ్చారు, ఇలాంటివన్నీ కూడా వీరికి పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి వారికి ఇక ఈ సంవత్సరంలో ఆరోగ్య సమస్యలు అయితే రాబోతున్నాయి. అలాగే అంటువ్యాధులు, నేత్ర వ్యాధులు, చర్మ రోగాలకు కారకత్వం వహించేటటువంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు అయితే రాబోతున్నాయండి. ఇక అలాగే రేపటి రోజున కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనటువంటి సందర్భాలు ఏర్పడతాయి. కాబట్టి మరలా వెంటనే సర్దుకుంటాయి. అవసరమైనటువంటి సమయాల్లో కొంచెం ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం ధనం అనేది మీకు అధికంగా లభిస్తుంది. కాబట్టి అలా వచ్చినప్పుడు కూడా మీరు వేస్ట్ చేసుకోకండి, జాగ్రత్త చేసుకోండి. బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు ధనం సర్దుబాటు చేసి మంచి ఉన్నతికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాలలో, గౌరవ స్థానాల్లో ఉన్న వారి వలన మీరు కొంచెం అన్యాయానికి గురవుతారు. కాబట్టి ఏదైనా కానీ జాగ్రత్తగా ఉండండి. ఇతరుల పక్షపాత బుద్ధికి కొంచెం మీరు నష్టపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది. ఎవరైతే రాజకీయ రంగ ప్రవేశం చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారో అలాంటి వారికి రేపటి రోజున అకస్మాత్తుగా రాజకీయ అధికారం వారు చేజిక్కించుకోబోతున్నారనే చెప్పుకోవాలి. శుక్ర, శని, బుధ మహర్దశలు మీకు యోగించబోతున్నాయి. ఏకపక్షంగా పొరపాటుగానైనా కానీ నిర్ణయాలు తీసుకోకండి. వాటి వలన కొంచెం ఇబ్బందులు కలుగుతాయి. ఏదైనా చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు అన్ని విధాలుగా మేలు చేస్తాయి. కాబట్టి మీకు ఏదైనా కానీ బంధుమిత్రులు, సన్నిహితులు ఇలాంటి వారి దగ్గర ఏదైనా ఒక నిర్ణయం మీకు కంపల్సరీగా మాకు ఈ పని మేము చెయ్యాలి అని అనుకున్నప్పుడు దానికి తగినటువంటి సలహాను వారిని అడిగి తీసుకోవడం చాలా మంచిది. ఇక రేపటి రోజున వ్యాపారానికి సంబంధించినటువంటి ధనం మీకైతే చేతికి రాబోతుంది. ఆకస్మికంగా ఆ ధనం మీ చేతికి రావడం వల్ల మీరు ఊహించనంత సంతోషాన్ని పొందుతారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. భాగస్వామితో మీకు ఎడబాసినటువంటి దూరం దగ్గర అవుతుంది. వారికి మీకు ఏదన్నా అంటే కొంచెం చిన్నపాటి గొడవలు జరిగినా కూడా రేపటి రోజున కలుసుకుంటారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున అనుకూలంగా ఉంటాయండి. ప్రతికూలమైనటువంటి సమయంలో శివారాధన చేసుకోండి, నవగ్రహారాధన చేసుకోండి. ఇక అంతా కూడా మీకు మేలు జరుగుతుంది. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.